మనిషి యొక్క జీవితం చాలా భయాలతో కూడుకొని ఉంటుంది. సో, చాలామంది సక్సెస్ కాకుండా పోవడానికి గానీ, సో, వాళ్ళ యొక్క లైఫ్‌ను వాళ్ళే ఆహ్, నాశనం చేసుకోవడానికి కానీ, చాలా భయాలతో కూడుకొని ఉంటుంది. అలాంటి భయాలతో ఈ 6 రకాల భయాలు చాలా స్ట్రాంగ్. సో, వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం. సో, ఈ యొక్క భయాలు జయించగలిగితే సో, మన లైఫ్ చాలా సాధారణంగా సో, చాలా బాగా మంచిగా మలుచుకోవచ్చనమాట. అందులో మొదటిది పేదరికం. సో, డబ్బును కోల్పోతామనే భయము కంఫర్ట్ జోన్‌లోనే ఉంచేస్తుందనమాట. సో, మన పురోగతి అంటే మనము సక్సెస్ కాకపోవడానికి ఇదొక అడ్డంకిలా ఉంటుంది. రిస్క్ తీసుకోం. సో, ఈ రిస్క్ తీసుకోవడం వల్ల మాత్రమే మనము ముందుకు పోగలుగుతాం. సో, దానికోసం అని చెప్పి ఈ పేదరికం అనే భయాన్ని అలా పెట్టుకొని మనము ముందుకు పోలేకపోతూ ఉంటాం. సో, దీన్ని జయించాలి. ఎందుకంటే పేదరికంలో ఆ భయం నేను పేదవాడిని, నేను సక్సెస్ కానేమో అన్నట్టుగా వాటిలో ఆ భయంతో చాలామంది గడుపుతూ ఉంటారు. ఈ భయాన్ని జయించాలనమాట. విమర్శకు భయపడడం. ఇది గూడా అవతల వ్యక్తులు ఏమన్నా అనుకుంటారేమో అనేసి వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ను బ్రేక్ పెట్టేస్తుంటారు. సో, ముందుకు పోవాలనుకుంటే చాలా కళ్ళలను ఆపుకుంటూ ఉంటారు. సో, ఎందుకంటే విశ్వాసం అనేది ఉండదు. అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైతే అది పెట్టుకుంటారో ఆ భయాన్ని వదిలించుకుంటారో ముందుకు పోవడానికి సాధ్యమవుతుందనమాట. ఆరోగ్యం చెడిపోతుందనే భయం. ఇది గూడా ఒక కారణం. ఏంటంటే సో, ప్రతి దానికి గూడా ఆహ్, సోషల్ మీడియాలో వెతుకుతూ ఆరోగ్యం సంబంధించి ఏదో చేస్తూ ఒకటి మించి ఇంకొకటి వేరే అలా ఉండడం వల్ల ఆహ్, ఒకటిగా సరిగా అది వాళ్ళు పోల్చుకోలేక సరిగా దాన్ని అర్థం చేసుకోలేక కన్‌ఫ్యూజ్ అయ్యి అలా భయపడిపోతూ ఉంటారు. ఇది కరెక్టు నా బాడీకి సరిపోదేమో, నా ఆరోగ్యం దెబ్బతింటుందేమో అనేసి మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఇదొక భయం. ఎందుకంటే ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుందనమాట. ప్రేమను కోల్పోతామనే భయం కూడా ఉంటుంది. ఎదుటివారు అవతల వ్యక్తి నన్ను అభిమానించరేమో, ప్రేమ తగ్గిపోతుందేమో అనుకుంటూ తన యొక్క లక్ష్యాన్ని పక్కన పెట్టడం వల్ల ముందుకు పోలేకపోతూ ఉంటారు. తన యొక్క డ్రీమ్స్‌ను కూడా అభివృద్ధి చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా ఒక కారణం అనమాట. ఎందుకంటే భయపడడం అనేది దీంట్లో ఒక భాగం. వృద్ధాప్య భయం. ఇది కూడా ఒక భయం. ఎందుకంటే చాలామంది నాకు వయసు అయిపోతుంది కదా అనేసి తన యొక్క డ్రీమ్స్ అక్కడికి ఆపుకునేస్తూ ఉంటారు. సో, వృద్ధాప్యం అనేది ఒక సంఖ్య మాత్రమే. అంటే వాళ్ళ యొక్క కోరికలను, కలను, డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవడానికి వృద్ధాప్యాన్ని అంటే వయసు అయిపోయిందామనే భయంతో చాలా పనుల్లో వెనకబడిపోతూ చాలా విషయాల్లో మర్చిపోతూ చేయకుండా ఆగిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన భయం అన్నమాట. ఇందులో ఆఖరిది మరణ భయం. సో, ఇది చాలామందిని అసలు టార్చర్ పెట్టే భయం ఏంటంటే మరణ భయం. చాలామంది ఆలోచిస్తూ నేను ఎప్పుడైనా చనిపోవాల్సిందనే ఉద్దేశం ఒకటి. ఆహ్, ఎ దాంట్లో చనిపోతామనే భయంతో చాలా పనులు నిలుపుకోవడం, చాలా పనులు చేయలేకపోవడం, చాలా వరకు నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం, ఆహ్, ఉన్న కష్టాలకు భయపడి ఇప్పుడు ఏదైతే చెప్పామో ఇవన్నిటికీ భయపడి వీటి గురించి ఎప్పుడైనా చనిపోవాల్సిందనే ఉద్దేశంతో ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక మెయిన్ కారణం అనమాట. అసలు భయపడొద్దండి. ఎందుకంటే మీ నిర్ణయాలే మీ భవిష్యత్తు. మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అదే మీకు భయం చుట్టుకుంటూ ఉంటుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే చాలామంది నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ భవిష్యత్తును పునర్నిర్మాణం చేసుకోవడంలో పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉండరు. నెగెటివ్ పీపుల్ మధ్యలో ఉండడం వలన ఇవన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. సో, చెప్పాలంటే పాజిటివ్ పీపుల్‌తో గడపండి. దానివల్ల ఎక్కువగా మీరు భవిష్యత్తును ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. సో, ఈ యొక్క పోస్ట్ మీకు నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియోను సేవ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.